కాబట్టి మాట ఈయన వచ్చేసాడు. ఇప్పుడు మాట వినాలి. ఈ బైబిల్లో మాట్లాడి మనం వినాలి. ఈ బైబిల్లో మాట్లాడి మనం ఇప్పుడు దావీదు కొమ్ము కాదు. ఇప్పుడు ఎక్కడికి మనం ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరు దేవుడు మందిరానికి వచ్చాడు. ఎక్కడైనా అనేక మందిరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఆదివారం సన్నిధికి వచ్చేసాడు. అందరూ ఇట్లుగా ఉండకుండా ప్రతి ఒక్కరు ప్రతి మందిరానికి, దేవాలయానికి, సమాజ మందిరానికి వచ్చేసారు. వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే మనం వచ్చిన మనం ఏమనాలంటే మాటే వినాలి. హల్లెలూయా. ఏం వినాలి? ఇదిగో మాట. ఇదిగో అక్కడ ఏమనుంది చూడండి. అక్కడ దావీదు ఏమంటాడో, అక్కడ దావీదుకు కొమ్ము మొలవ చేస్తాడంట. దావీదు కొమ్ము మనం నువ్వు మాట అంటే నీ కొమ్ము మొలవ చేస్తాడు. నేను హెచ్చుతాడు, నేను గణపడతాడు, నేను గొప్ప చేస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. ఎవరైతే తింటారు, ఎవరైతారు అది దావీదు దగ్గర అక్కడ దావీదు కొమ్ము మొలవ చేస్తాడు. మాట అన్నవాడిని కిందకి అర్థమంటారు, ఇంకా పైకి వెళ్ళిపోతా ఉంటాడు. శ్రమలతో కూడా గొప్ప పోరాటం వస్తాయి. కానీ ఎవరైతే ఈ మాట విన్నారో దావీదులాగా అక్కడ దావీదు కొమ్ము మొలవ చేస్తాడు. చాలా మంది మనం వింటలేదు కానీ మన కొమ్ములు మొలవ చేస్తాం. కొమ్ము మొలవ చేస్తాం, హెచ్చిస్తాం, గొప్ప చేస్తాం, గణతిస్తాం, గొప్పతనం రావట్లేదంటే మనం దేవుడు మాట వింటలేదు. తింటున్నాం, మన మాట వింటలేదు. దావీదు తిన్నాడు. హల్లెలూయా. దావీదు అన్నాడు. అక్కడ ఎక్కడో గొర్రెలు కాసుకుంటుంటే ఆ దావీదు వచ్చేసాడు. మాకే కదా వచ్చాడు, తీసినా ఉన్నారు వచ్చేసాడు. నీకు ఇప్పుడు ఇక్కడ వచ్చాం. ఇప్పుడు ఇక్కడ మన మాటిని మన మాటకు దేవుడు పెట్టుకుని మనం ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. మన హృదయంలో మన ఒంట్లో అది వచ్చాడు. అక్కడ దావీదు కొమ్ము, అక్కడ దావీదు కొమ్ము మొలవ చేతును, కొమ్ము మొలవ చేసేటాను. అక్కడ దావీదు కొమ్ము మొలవ చేసేది. ఆమేన్. నా అభిషేకుని కొరకు, అభిషేకుని కొరకు నేను అక్కడ ఒక్క దీపము సిద్ధపరిచి ఉన్నాను. హల్లెలూయా. దీపం అంటే చూసారా? ముందు ఏమనాలి? దీపం అంటే ఒక దీపం. అక్కడ చూడండి దీపాలు ఎన్నో ఉన్నాయి. దావీదు ఏమన్నాడు? అక్కడ దావీదు కొమ్ము ఇచ్చాడు. ముందు దావీదు కొమ్ము మొలవ చేశాడు. అభిషేకుని కొరకు దావీదు ఏముంది? దావీదు కొమ్ము ఇచ్చాడు. దావీదు నుండి యేసు పుట్టబోతున్నాడు. హల్లెలూయా. అభిషేకుడు అంటే నజరేయుడైన యేసు. ఎవరి కొమ్ములో వెళ్తున్నాడు? దావీదు. మరి మన ఇంట్లోనే మన హృదయాన్ని యేసు పుట్టాలి కదా. యేసు పుట్టాలి. అలాంటి దావీదు వంశం నుండి యేసు పుట్టాడు. ఇది ఇక్కడ అభిషేకుడు అంటే యేసు. దావీదు మాట విన్నాడు కాబట్టి అభిషేకుడు. నువ్వు మాట వింటే నీకు గొప్పగానే నీలో చేస్తాడు. మాట అభిషేకుడు నీలో, మన ఒంట్లో, మన హృదయాల్లో అది ఏసేపు పడతాడు. ఏసేపు పడతాడంటే నీ అనేక రకాలుగా ఆయన కృపలు ఇస్తాడు, అనిస్తాడు, సువార్త ఇస్తాడు, వాక్యం ఇస్తాడు. అన్ని ఇచ్చి దేవుడు గణతిచ్చి వాడుకుంటాడు. మరి దావీదు ఆయన ఉన్నాడు కాబట్టి అభిషేకుడు ఆయన ఉన్నాడు. ఆయన వంశంలోనే యేసేపు పుట్టాడు. హల్లెలూయా. మరి జరగవచ్చాడు అభిషేకుడి గురించి దావీదు ఎక్కడ బాధలు ఉన్నాయో చెప్తున్నాడు. అభిషేకుడు అంటే ఎవరు? యేసయ్య. అభిషేకుడు అంటే ఎవరండి? ఆయన మాట విన్నాడు, కొమ్ము మొలవ చేశాడు. దావీదు హెచ్చించాడు. దావీదు కొమ్ము మొలవ చేశాడు. ఆయన ఒక దీపం పెట్టాడు. దావీదుకి ఏమంటాడు? ఒక దీపం అంటే మనం ప్రార్థన చేస్తాం. అది కాదు, ఒక దీపం అంటే దావీదు ఎవరిని వదిలేశాడు, అందరిని వదిలేశాడు. మా తిన్నవాడికి దీపం అంటే, ఆ దీపం అంటే యేసయ్య ఆయన హృదయంలోకి వచ్చి కూర్చున్నాడు. దావీదు హృదయంలోకి వచ్చి ఎప్పుడు దీపం వెలిగితా ఉంటారు. నేను ఒక దీపం దావీదులోకి ఏమైతుంది? ఒక దీపం శాశ్వత కాలం నుంచి శాశ్వత వరకు దీపం వెలిగితేనే ఉంది. హల్లెలూయా. ఆయన దీపం వెలిగితాడు ఆరిపోదా. ఆయన ఒక దీపం వెలిగితానే ఉంటుంది. ఒక దీపం పెడతాడు, నీలో పెడితే నువ్వు వెలిగితానే ఉంటావు, నీలో పెడితే నువ్వు వెలిగితానే ఉంటావు. ఎప్పుడు దీపం లేకపోతే, దీపం లేదనుకో
చెప్పలేదనుకో మనం చేస్తాం అన్ని చేస్తాం కానీ ఒక శక్తి ఒక స్వస్థత రాదు, కొట్టుబిట్లాడతాం. కానీ దావీదు ఏముంది? దేవుడు పెట్టాడు. ఆ దేవుడు నిండుతుంటే దావీదు వెళ్తుంటే సింహం నోట్లో గొర్రెలు నిడిపించాడు, ఎలుగుబెట్టి నిడిపి నోట్లో సింహాలు నిడిపించాడు. గొర్రెలను చంపేశాడు. గొర్రెలు నార్మల్ జాతి గొర్రెలను చంపాడు. సింహాలు వచ్చి గడ్డం పట్టుకుని నిడిపించాడు. గడ్డం పట్టుకుని అలా నిడిపించాడు. దావీదు అంటుంటే తోమలు సరళ అయిపోయింది. ఎంతో మంది ఆయన తట్టుకోలేకపోయారు. ఆయన శక్తి దీపం వెలుగుతానే మండుతాము దాని దీపం. అలాగా నీ ఒంట్లో నా ఒంట్లో మండుతుంటేనే ఆయన ఆత్మ ఉంటేనే వెలుగుతా తప్ప లేకపోతే ఎంత భక్తి చేసినా మనకు కనపడదు. అయ్యో మరి అంత తెచ్చినా ఎంత తెచ్చు నువ్వు ఎంత పెట్టి మాట పెడితే నీకు కనపడినట్టే కనపడుతుంది. ఏమైందో తెలియదు, అది ఏమైందో తెలియదు. కానీ దేవుడు ఉన్నాడనుకుంటున్నాం కానీ ఎరిగి తెలియదు. కానీ అక్కడే ఉన్నాడు. అది అక్కడ ఒక దీపం సిద్ధపరిచేది. నేను ఒక దీపం సిద్ధపరిచినప్పుడు ఆ దీపం చదువు దీపంగా దీపమేమో కాదు కానీ నువ్వు పెట్టిందే కనబడుతుంది. కానీ ఇది రెండోది చిన్నది, నువ్వు చిన్నది పెట్టినాడు ఆశీర్వాదం కనపడతావు. నీకు ప్రార్థించేది పడి ముందు ఆశీర్వాదం కనపడాలి. నెలవద్దులకు ముందు వేయాలి, నెలవద్దులకు ముందు రావాలి. నెలవద్దులకు అంటే ఒక దీపం వెలుగుతుంటే ఇవన్నీ దరిద్రం అంతా పోయి నీకు అక్కడ దేవుడు ఏముస్తాడు? ఒక దీపం అక్కడ పెట్టి వెలిగితా ఉంటాడు. నీ వాకి ఎలా ఉంటుంది? వెలిగితా ఉంటాడు. మామూలుగా వెళ్ళదు. రాకపోతే మనం ఎక్కడ సర్దులు పడు చేసినట్టే ప్రార్థన చేస్తాం కానీ అక్కడ సర్దులు పడిపోయి మనల్ని అయోమయంగా ఉంటాం అన్నమాట. ఎంతనే తెచ్చింది. చాలా మంది ఉండే ఎన్నో చేపలు ఎంతో పండుతా ఉంటారు. మరి కనపడతలేదు. అక్కడ దీపం లేదు. కానీ దావీదు దగ్గర ఏముంది? ఒక దీపం ఎప్పుడు ఉండాలి. నిత్యం నీ పిల్లల తరాలకి దావీదు వెళ్ళిపోయిన సొలొమోనుకి దీపం వెలుగుతూనే ఉంది. ఆయన ఏమైనా చేస్తున్నాడు, ఆయన తప్పేదేమి ఏమైనా చేస్తున్నాడు. శాశ్వతంగా అది పిల్లలకి దావీదు చెప్పేసి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు కూడా ఆ దీపం ఎలా ఉండాలి? శాశ్వతంగా పిల్లలకి ఆ దీపం ఇంట్లో అలాగే వెలుగుతూ ఉండాలి. ఆ దీపం నువ్వు పక్కన పోతావు, నువ్వు సరిగ్గా మాట్లాడేకి ఆ దీపం అంటే పాత్రలో ఎట్టినా నీ ఇంట్లో దీపం ఏముంటుంది? ఒక దీపం, ఆత్మదీపం. మనకు అది గుర్తు పట్టాలి. అది తిరిగి మాట్లాడేకి ఆ దీపం నీలో వచ్చారు. కానీ దీపం నీ ఇంట్లోనే ఉంటారు. దేవుని ఇంట్లో ఉన్నది గుర్తు పట్టాలి. దావీదు గుర్తు పెట్టాడు. దావీదు అక్కడ గుర్తు పెట్టి అలా చూడండి, నేను ఒక దీపాన్ని చదువు చూడండి. తెలిసే దేవుడు కనిపెడతారా? వాళ్ళ ప్రార్థన చేస్తుంటే లైట్లా వెళ్ళిపోతా ఉంటారు. ప్రార్థన చేస్తుంటే అక్కడే నీ చుట్టూ తిరుగుతుంది దేవుడు. నీ చుట్టూ తిరుగుతుంది, తిరిగిస్తా ఉంటుంది. ఆత్మలో వెనక ఆత్మడానికి దేవుడు ఆత్మ నీలోకి వచ్చేసి ఉంటే ఇంక నీలోనే ఆత్మ తిరుగుతుంది. ఇంట్లోనే దీపం అక్కడ ఉంది. ఒక దీపం సిద్ధం చేసేది దావీదు. మరి దావీదులా మనం మాట వింటామా? దావీదులా మాట వింటే నీ ఇల్లు వాకిలి నువ్వు బంగారం అయిపోతావు. హల్లెలూయా. నువ్వు ఒక బంగారం అయిపోతావు. నువ్వు ఒక వత్సరమైన మార్చేస్తావు దేవుడు. ఎందుకని? దావీదు మాట అన్నాడు కాబట్టి. దావీదులాగా మాట్లాడినట్టు ఎవరేం లేదు. సరిగ్గా దావీదు అన్నట్టు ఎవరు నువ్వు వ్యక్తికూడదు. ఆ కాలంలో అదే వచ్చి వాక్యం ఎవరికి వచ్చి దావీదు కాదు, వచ్చింది ఎవరికి మనకే. దావీదులాగా ఎక్కువైపోయి దావీదుగా మించిపోయి నువ్వు ఎందుకు వినకూడదు? వాక్యం ఎందుకు వినకూడదు? ఎవరు అడ్డు వెళ్తారా? దీనికి ఎవరు అడ్డు వెళ్తారండి? ఇది ఎవరు అడ్డు వెళ్తారా? ఇదంతా ఏంటిది? తినేచ్చు కదా. మరి దావీదు ఏం చేశాడు? ఎవరు వల్ల ఎలా కొంచెం తింటున్నారు? దావీదు ఒక
తినేసాడు. ఇప్పుడు దావీదు మనం ఏం చేయాలి? దావీదు నుంచి పోవాలి. హల్లెలూయా. దావీదు కాదు మనకే చెప్తున్నాడు. ఆనాటి కాలం అయిపోయింది, ఇప్పుడు ఈ కాలంలో అది వచ్చి రాకడికి అది నీకు చెప్తున్నాడు. ఏమని? దావీదు కాలంలో ఒక దీపం. దీపం అంటే ఏంటంటే నీ ఇంట్లోకి ఏముండాలి, ఏమి అది అది అనక్కర్లా. ఏ సైనికు ఒక దీపం నిలిచిపోతాడు నీ ఇంట్లో భగభగలాడిపోతుంది. అసలు ఏం చేస్తామో తెలియదు కానీ నీ ఇంట్లో తిరుగుతూనే ఉంటాడు. నీ ఇంట్లో తిరిగి కొమ్ము మొలవ చేస్తాడు. కొమ్ము మొలవ చేస్తాడు, హెచ్చుంటాడు. మనుషులకి అర్థం కాదు, మనుషులు హెచ్చించింది కాదు. కొంచెం ఒక అర్థంతో నీలో మామూలుగా మాట్లాడతారు. కానీ దేవుడు ఇచ్చినైతే అది వచ్చి నువ్వు దావీదు పంపించినట్టుగా నిన్ను హెచ్చించాలి. ఇంట్లో నీ గ్రామంలో నిన్ను హెచ్చించాలి. నువ్వు ఉన్న చోట నీ కొమ్ము హెచ్చించబడాలి. హెచ్చించబడాలంటే మాట్లాడాలి. దేనితో మాట్లాడినా ఏమి భారం పెట్టాడా? అది అక్కడ ఏమవుతుంది? దావీదు కొమ్ము మొదలు చేశాడు, మాట్లాడినాడు. మనం ఏం చేయాలి? మనందరికీ కలిసి పెట్టుకుని గద్దెత్తున్నాడా? మాట్లాడుతున్నాడు. నా మాట నేను రాసుకున్నా. ఈ బైబిల్ చరిత్ర ఇది. నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మాట చెప్తున్నాను. నేను రాసిన ఈ మాటలను ఎవరు రాశారు? దావీదు ఆత్మతో రాశాడు. ఈ మాటలను మనం ఏం చేయాలి? ఇంటికి మోసుకుపోవాలి. ఇంటికి మోసుకుపోతే దేవుడు అక్కడ ఆ ఇంట్లో ఒక దీపం నిలిచిపోవాలి. నీకు కళ్ళు మూసుకుంటే చాలు. అసలు కళ్ళు మూసుకుంటే ఆ దీపం చుట్టూ తిరుగుతుంది. ఏ బలహీనతలు కానీ, ఏ రోగం కానీ ఆ కాలం వచ్చినట్టు వచ్చినా నీకు ఎక్కడ ఉంది? ఒక దీపం అక్కడ ఉంది కాబట్టి ఆ దీపాన్ని తాకలేదు. ఏది ఏ తెగులు కానీ, ఏ రోగం కానీ దీపం దగ్గర రావు. ఆ గర్భంలో వచ్చిందే, గర్భంలో నీ చుట్టూ దీపం ఉన్నప్పుడు తిరుగుతున్నది. నీకు ఏ బలహీనత నీ ఇంటి మీద వస్తాయి, నీ ఒంట్లో వస్తాయి. పారిపోయి అక్కడే ఉండే పారిపోతా ఉంటాయి. దేవుడి చేతికి అంత ఎవరు సరిపోతారండి? దేవుడి చేతికి ఎవరు? ఈ ప్రపంచం యాగం ఎవరు సరిపోతారు? అది అక్కడ దావీదుకి ఏం చేశాడు? బ్రహ్మ బలం చేశాడు. ఇక్కడే ఒక మాట అక్కడ చూడు, 133 వచనం. సియోను కొండ మీదకి దిగి వచ్చిన ఏ మంచు అనే చదువు దాని మాట్లాడాడు కాబట్టి నీ మీదకి దిగి వచ్చేస్తాడు దేవుడు. నీ మీదకి దిగి వస్తా ఉంటాడు. కొండ ఏంటి? ఇప్పుడు కొండ ఉంది, మేఘాలు దిగుతా ఉంటాయి. ఇప్పుడు కొండ అంటే కొండ కాదు, మనమే. ఒక దావీదు మాట్లాడాడు కాబట్టి దావీదు మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఏముంది? సియోను కొండ మీదకి దిగి వచ్చిన ఎవరు వచ్చు అని నేను ఉంచుతాడు. చూసారా? సియోన్ అంటే ఏంటి? సియోను మరి సియోన్లో ఉంటేనే మన దిగు నీ మీదకి దిగొస్తా ఉంటాడు. ఎవరికి ఎలా ఉండాలి మనం? సియోను అంటే ఏంటి? సియోన్ అంటే తెలుసా? మనం సియోన్ అంటే పరలోకంలో ఉండి పరలోకంలో దిగి రావాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఇక్కడ సియోని లాగా. సియోన్ అంటే ఒక ప్రత్యేకత. సియోన్ అంటే ఏంటి? ఒక ప్రత్యేకత. సముద్రం ఉంది. సముద్రం దేవుడు అయిన ఏం చేస్తున్నాడు? యేసుప్రభు ఏం చేస్తున్నాడు? దిగి వస్తున్నాడు అక్కడ. ఆ సముద్రం మధ్యలోకి చూడండి, సముద్రం మధ్యలోకి వచ్చి మామూలు ఏమన్నా నడిచినట్టు వెళ్తున్నాడు యేసుప్రభు. కొండ మీద దిగొచ్చి కొండవలకి మోస దగ్గరికి దిగి వచ్చాడు. ఆ మంచులో ఉంచి మేఘాలు దిగిపోయాడు. ఇప్పుడు సముద్రంలో ఎందుకు దిగిపోతున్నాడు? అక్కడ సముద్రం మీద ఎందుకు దిగిపోతున్నాడు యేసయ్య? ఇక్కడ ఏముంది? సియోను కొండ. సియోను కొండలా మనం ఉంటున్నామా?
మనం ఉండాలి కదా. సియోన్ అంటే ఏంటి? సియోన్ అంటే ఏంటి? ప్రత్యేకత అండి, ప్రత్యేకత. నెమ్ములు కూడా ఉంది, నెమ్ములు ఉంది, యోగ్రంలో నెమ్ములు కూడా ఉంది. అదేంటి అన్న తెలుసా? అన్ని పక్షులు ఉంటాయి. ఆ పక్షుల్లో ఈ నెమ్ములు కూడా ఒకటి. అది అసలు కాలం, అది దాని ప్రత్యేకత లేదు, దాని ఎంటికనే లేదు. ఇలాగే ఉంటారు. ఆ జాతిలో కావాలి అది నన్ను చూసగా ఉంటుంది. ఇలా బాగుంటుందనుకో, చక్రంలాగా వచ్చారు. ఇలా బాగుంటుందనుకో, ఆ నెమ్ములు కూడా అలాగ వచ్చారు. అంత చేయాలంటే నన్ను చూసుకోండి అంటుంది. నన్ను చూడాలి, ఆ చక్రం